హనుమంతుడు జన్మించింది తిరుపతిలోనా? అవును, హనుమంతుడు జన్మించింది మన తిరుమల కొండపైనే. మనలో చాలా మంది హిందువులకు రాముడు జన్మించింది అయోధ్య అని, కృష్ణుడు జన్మించింది మధుర అని తెలుసు. కానీ హనుమంతుడు జన్మించింది ఎక్కడ అంటే కొంతమంది కర్ణాటక అని, కొంతమంది తిరుపతి అని, మిగతా వాళ్ళు అసలు ఎక్కడో కూడా తెలియదని చెబుతారు. మనలో తిరుపతి పేరు చెప్పగానే వైకుంఠం నుండి భూలోకంకు దిగి వచ్చిన వెంకటరమణుడే ముందు గుర్తొస్తాడు. ఆయనతో పాటు రామబంటైన హనుమంతుడు కూడా ఈ తిరుమలలోనే జన్మించాడు. అసలు నిజానికి తిరుమల కొండపైన శ్రీనివాసుడు వెలియక ముందే త్రేతాయుగంలోనే ఇక్కడ హనుమంతుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. తిరుపతి కొండలే ఆంజనేయుడి జన్మస్థలమని నిరూపించే రెండు ముఖ్యమైన ఆధారాలు తెలుసుకునే ముందు మా ఛానల్ అయిన డోర్ టు డివోషన్ని సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ వీడియో మరింత మందికి చేరే విధంగా మీ సపోర్ట్గా లైక్ చేయండి. తిరుమల తిరుపతిలో కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి కొలువైన పుణ్య ప్రదేశంలోనే పవనపుత్రుడైన ఆంజనేయ స్వామి తిరుపతి వెంకటాచలం పర్వతంపైనే జన్మించారు. 7 కొండలు కొలువైన పుణ్య ప్రదేశంలోనే హనుమంతుని తల్లి అయిన అంజనాదేవి బాలాంజనేయుడికి జన్మనిచ్చింది. హనుమంతుడు నిజంగానే తిరుపతిలోనే జన్మించాడా అనే సందేహాన్ని దూరం చేసే రెండు ముఖ్య ఆధారాల గురించి తెలుసుకుందాం. మొదటి ఆధారం ఏంటో ఇప్పుడు చూద్దాం. తిరుపతి 7 కొండలు కాగా అందులో 5వ కొండ అయిన అంజనాద్రి పర్వతంపై వెలిసిన ఆకాశగంగతోనే హనుమంతుని యొక్క జన్మకు సంబంధం ఉంది. అది ఏంటంటే పూర్వం త్రేతాయుగంలో వానరరాజైన కేసరి భార్య అయిన అంజనాదేవి సంతానం కోసం తపస్సు చేయాలని నిర్ణయించి పుణ్యప్రదేశమైన తిరుమల కొండలో ఉన్న ఆకాశగంగకు ఎదురుగా కూర్చుని సంతానం కోసం తపస్సు చేసేది అంజనాదేవి. అలాగే ఆకాశగంగలో స్నానం చేసి రోజు తపస్సు ప్రారంభించేది. ఇలా 12 ఏళ్ల పాటు అంజనాదేవి తపస్సు చేసింది. అంజనాదేవి చేస్తున్న తపస్సుకు మెచ్చిన వాయుదేవుడు ఒక దివ్య ప్రసాదమైన పండుని ఇవ్వగా ఆవిడ ఆ పండుని తిని గర్భాన్ని దాల్చింది. సరిగ్గా ఆ సమయానికే బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై అంజనాదేవితో నీ కడుపున రుద్రాంశ సంభూతుడైన బిడ్డ జన్మిస్తాడని చెప్పారు. ఇది విన్న అంజనాదేవి మరియు వానరరాజైన కేసరి ఆకాశగంగ వద్దనే ఆశ్రమాన్ని నిర్మించుకుని నివసించసాగారు. అక్కడే అంజనాదేవి దివ్యమైన బాలాంజనేయునికి జన్మనిచ్చింది. అంతేకాకుండా అంజనాదేవి తపస్సు చేసిన ప్రాంతమే అంజనాద్రి పర్వతంగా మారింది. ఇక్కడే కొంతకాలం చిన్నారి హనుమంతుడు ఆడుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ అంజనాద్రి పర్వతంపై నుండే ఆంజనేయుడు సూర్యుడిని మింగడానికి వెళ్ళాడని భవిష్యత్ వరాహ స్కంద పురాణాలు అలాగే వెంకటాచల మహత్యంలో కూడా చెప్పబడి ఉంది. ఇప్పటికీ మనం దర్శించే ఆకాశగంగ వద్ద బాలాంజనేయుడి గుడి ఒకటి ఉంది. ఈ ఆలయం ఎప్పుడు ఎవరు ఎలా కట్టారో తెలియదు, కానీ పరిశోధన చేస్తే ఈ ఆలయం దాదాపు 1000 ఏళ్లకు ముందు నుంచే ఇక్కడ ఉందని తెలిసింది. ఈ ఆలయంలో ఉన్న విశేషం ఏంటంటే బాలాంజనేయుడు తన తల్లి అయిన అంజనాదేవితో దర్శనమిస్తాడు. ఆలయంలో అంజనాదేవి విగ్రహం, చిన్నారి మారుతి విగ్రహాలు కనిపిస్తాయి. హనుమంతుడు మన తిరుపతిలోనే పుట్టాడనడానికి ఈ ఆలయానికి మించిన గొప్ప సాక్ష్యం మరొకటి లేదనే చెప్పాలి. ఇదే ముఖ్యమైన ఆధారం అనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి. ఇదే కాకుండా దీంతో పాటు ఇంకొకటైన రెండో ఆధారం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక రెండవ ఆధారం అంజనాద్రి పర్వతం పైన ఉన్న ఒక దివ్య ప్రదేశం జాపాలి తీర్థం. దీన్నే జాపాలి హనుమంతుడి ఆలయం అని కూడా పిలుస్తారు. పూర్వం త్రేతాయుగంలో జాబాలి అనే మహర్షి ఈ ప్రదేశంలో పరమశివుడికే ఘోర తపస్సు చేసి మహాదేవుడిని ప్రసన్నం చేసుకుంటాడు. మహాశివుడు ఏం వరం కావాలో అది కోరుకో అనగానే, దేవా ఈ యుగంలో మీరు అవతరించే అవతార రూపంలో నాకు దర్శనం ఇవ్వండి అని అడుగుతాడు జాబాలి. ఇప్పుడు సదాశివుడు వానర రూపమైన హనుమంతుని రూపంలో దర్శనమిచ్చి, జాబాలి ఈ యుగంలో ధర్మస్థాపనకే శ్రీ మహావిష్ణువు 7వ అవతారమైన రామావతారానికి సాయంగా ఈ రూపంలో వస్తున్నాను. ఈ పుణ్య ప్రదేశంలోనే జన్మిస్తున్నాను అని అన్నాడు. అప్పుడు జాబాలి మహర్షి ఎంతో ఆనందించి మీరు ఇదే రూపంలో ఇక్కడే కొలువు తీరమని కోరగా, జాబాలి మహర్షికి దర్శనమిచ్చిన చోటులోనే స్వయంభూ హనుమంతుని రూపంలో కొలువయ్యాడు. ఇప్పటికీ మనం తిరుమలలోని జాపాలి తీర్థ ప్రదేశంలో ఉన్న స్వయంభూ హనుమంతుడి ఆలయాన్ని చూడవచ్చు. ఈ తిరుమల కొండపైనే ఆంజనేయ స్వామి జన్మించక ముందే జాబాలి మహర్షికి దర్శనం ఇవ్వడం, అలాగే ఇక్కడే జన్మిస్తా అని చెప్పినట్టుగానే కొన్ని సంవత్సరాలు గడిచాక ఇదే అంజనాద్రిపై జన్మించడం పురాణాల్లో స్పష్టంగా రాసి ఉంది. జాపాలి తీర్థం ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆంజనేయుడి అవతారం కన్నా ముందే స్వామివారు స్వయంభూగా వెలిసిన ఏకైక ఆలయం జాపాలి తీర్థం. జాపాలి తీర్థ ప్రదేశంలో సీతారాములు రావణ సంహారం తర్వాత అయోధ్య వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆగి స్నానం చేసిన రామకుండం, సీతాకుండం ఇప్పటికీ మనం ఈ ప్రదేశంలో చూడవచ్చు. దీన్ని బట్టే చెప్పేచ్చు హనుమంతుడి జన్మస్థలం మన తిరుమల తిరుపతి అని. ఇదిలా ఉండగా ఒక తిరుపతి 7 కొండల మీద దాదాపు 10 నుంచి 15 ఆంజనేయ స్వామి ఆలయాలు వెలిసి ఉన్నాయి. ఈ విషయం చాలు ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన దివ్యక్షేత్రంలోనే హనుమంతుడు పుట్టాడని చెప్పడానికి. కానీ ఎంతో కాలంగా ఒక వివాదం నడుస్తుంది. అది ఏంటంటే కర్ణాటకలోని హంపి కొండపైనే ఆంజనేయుడు పుట్టాడని, తిరుపతిలో కాదని చాలా మంది వాదించేవారు.
దీనికి సమాధానంగా టీటీడీ ఆధారాలతో సహా తిరుమలే హనుమ జన్మస్థలం అని చెప్పడానికి టీటీడీ వారు కొంతమంది పండితులను కమిటీ వేశారు. పండితులందరూ కలిసి 18 పురాణాలు అలాగే తిరుమల చరిత్ర గ్రంథాలన్నింటినీ పరిశీలించగా తిరుపతి అంజనాద్రి ఆంజనేయుడు జన్మించిన ప్రదేశంగా బ్రహ్మాండ, వరాహ, స్కంద, భవిష్య, బ్రహ్మవైవర్త పురాణాలన్నీ చెబుతున్నాయి. అన్ని ఆధారాలు చూపారు. ఇన్నాళ్ళు కర్ణాటకలోని హంపీలోనే మారుతి జన్మించాడని చెప్పిన వారంతా ఈ ఆధారాలు చూసి అంగీకరించారు. దీంతో టీటీడీ వారు 2021 శ్రీరామనవమి రోజున తిరుపతి అంజనాద్రి రామదూత ఆంజనేయుడి జన్మస్థలమని అధికారికంగా ప్రకటించింది. ఈ ఆధారాలన్నింటినీ గమనిస్తే ఆంజనేయుడు మన తెలుగు నేలపైనే జన్మించాడని గర్వంగా చెప్పుకోవచ్చు. మారుతి మనవాడే అనడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది తిరుమల యాత్రికులు కొండపైన శ్రీనివాసుని దర్శనం చేసుకుంటారు, కానీ కిందనే ఉన్న ఆంజనేయ జన్మస్థలాన్ని మాత్రం కొంతమంది భక్తులు మాత్రమే దర్శిస్తారు. కానీ సాక్షాత్తు శ్రీరామ పాద సేవకుడు పవనసుతుడు అయిన హనుమంతుడు జన్మించిన పుణ్య ప్రదేశాన్ని ప్రతి ఒక్క భక్తుడు దర్శించి తీరాలి. ఆంజనేయుని జన్మస్థలంపై ఉన్న మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు మా ఛానల్ తరపు నుండి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.